స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయలేనంత అభివృద్ధి నేనే చేశానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అందులో ఎంత వాస్తవం ఉందంటారు? అదంతా ఉద్దేనండి. స్వతంత్రం వచ్చాక ఏ ముఖ్యమంత్రి చేసిందని చేయలేదు, నేను ఒక్కనే చేశాను అదంతా ఉత్తి మాటలు. ఎక్కడిదో ఒక వద్దుకండి. ఈ 5 సంవత్సరాల నుంచి దళితుల మీద జరిగింది ఒక విషయం చూశారు కదా మీరు. ఎంతమంది దళితులు చనిపోయారు. వాళ్ళ మీద ఏదైనా ఒక కేసు పెట్టి వాళ్ళని ఏదైనా ఒక విధమైన చర్య తీసుకున్నాడా ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో? ఇవాళ ఏంటంటే ఎలక్షన్ మూమెంట్ వచ్చినాక ఇవాళ నేను 125 అడుగులు ఎత్తు విగ్రహం కట్టాను. ఇవాళ దళితులందరూ నాకు కావాలి. ఇవాళ ఈ ఎలక్షన్ మూమెంట్ వచ్చేప్పటికి దళితులందరూ నా వాళ్ళు, నేను దళితుల పక్కన ఉంటున్నా అది అని చెప్పి ఇవాళ 125 విగ్రహం ఆవిష్కరణ చేసి దళితులు మొత్తాన్ని మళ్ళీ దగ్గరగా చేర్చుకుంటున్నాడు. అంతకుముందు అయితే దళితుల మీద దయలేదు. దళితుడు ఎవడైనా సీఎం దగ్గరికి వెళ్ళి మాట్లాడే విధి లేదు, దగ్గరికి వెళ్ళే పని లేదు. ఈ విధంగా జరుగుతుంది. సీఎం గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాడు, కానీ అదే జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విదేశీ విద్య తీసేసి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యని పెట్టుకున్నాడు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఏమైనా అని చెప్పేసి ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఏంటంటే, బీసీ కార్పొరేషన్ నిధులు ఏంటంటే, మైనార్టీ కార్పొరేషన్ నిధులన్నీ వేయలేవండి ఇప్పుడు. అదేవిధంగా నేను వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం చేసేటప్పుడు నాకు ట్రాక్టర్ ఉంది. ఒక కల్టివేటర్ కావాలంటే ఇదివరకు సబ్సిడీలో నాకు కల్టివేటర్ వచ్చింది, రోటావేటర్ వచ్చింది. ఇవాళ ఏదన్నా ఒక వస్తువు సబ్సిడీ ఉందా? సబ్సిడీ లేదు. రేట్లు ఏది చూసినా అమాంతంగా పెరిగిపోయినాయి. నేను బాగా పరిపాలిస్తున్నా. ఏమి ఇస్తున్నావు నువ్వు? ఆడవాళ్ళకి ఇస్తున్నావు కొద్ది గొప్ప, పెన్షన్ ఇస్తున్నావు అంటున్నావు. ఆ పెన్షన్ ఇచ్చేదానికి ఏం చేస్తున్నావు నువ్వు? ఇచ్చేదేమో 10 రూపాయలు, దోచుకునేదేమో 100 రూపాయలు. ఈనాడు కరెంటు బిల్లు ఎంత వస్తుందో? తెలుగుదేశం గవర్నమెంట్లో కరెంటు బిల్లు ఎంత ఉంది? తెలుగుదేశం గవర్నమెంట్ కరెంటు బిల్లు 200 వస్తే ఇవాళ 600, 700 వస్తుంది కరెంటు బిల్లు. అది 2 నెలలకే 200 వచ్చేది. ఇవాళ ఒక్క నెలకు వచ్చేసి 1000 రూపాయలు, 700, 800 వస్తుంది. సామాన్య మానవుడికి అలా వస్తుంది. ఇక నువ్వు ఇచ్చేది నిత్యావసర ధరలు ఎలా పెరిగిపోయినాయి? విపరీతంగా నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. ఇంకా నువ్వు ఇచ్చేది ఏంటి? మద్యం అన్న ఒక ఆయమన్న బ్రాండ్ ఉందా? మద్యం వచ్చేసి నువ్వు నీ జేబులోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్ మనీ. ఎక్కడైనా ఇప్పుడు ప్రతి ఒక్క కొట్లో కూడా ఫోన్పే, గూగుల్ పే ఉంది. మద్యంలో ఉందా? ఇసుకలో ఉందా? నీకు కావాల్సిన వాళ్ళని తీసుకొచ్చి ఇసుక మద్యానికి పెట్టేసి బెనామీగా నువ్వు ఉండి ఆ డబ్బులు మొత్తం నువ్వు దోచేసుకుంటున్నావు. ఇప్పటికే 1,00,000 కోట్ల పైన 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు సంపాదించేసావు నువ్వు. ఈ విధంగా చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు నువ్వు. మద్యపాన నిషేధం పూర్తి చేసిన తర్వాత నేను ఓట్లకి వెళ్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా మంత్రి రోజా గారు గతంలో బీరు బాటిల్ పట్టుకుని రోడ్డు ఎక్కారు. జగన్ అన్న మద్యపాన నిషేధం పూర్తి అయిన తర్వాత మళ్ళీ మేము ఓట్లకి వెళ్తామన్నారు. టీడీపీ గవర్నమెంట్లో ఉన్నాక టెండర్లు వేస్తే ఎవరి టెండర్ వాళ్ళకి ఇచ్చేవాడు. ఇవాళ ఆ విధంగా లేదు. ఏ విధంగా ఉందంటే ఇవాళ మనవుడు అనుకుంటే వాడికి టెండర్ ఇచ్చి వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు షాపు. ఇదివరకు మా విసనపేట మండలంలో 3 షాపులు ఉండే. ఎవరంటే 6 షాపులు అయినాయి. వాళ్ళ మనుషులు వాళ్ళకే ఎవరికైనా టెండర్ ఇచ్చేసి వాళ్ళకి షాపులు డైరెక్ట్గా ఇచ్చేసి అమ్ముకోమని దోసుకుంటున్నాడు. ఎవరి కాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప వేరే పార్టీ వాళ్ళని తీసుకురావట్లా. కొడాలి నాని మాట్లాడుతూ లోకేష్ ఒక పప్పుగాడు అని చెప్పేసి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలు మీరు ఏ రకంగా చూస్తున్నారు? కొడాలి నాని అంటే అసలు వాడు అంత ఎదవ ఎవడో లేడు దేశంలో. ఆడికి ఈసారి ఏం మాట్లాడతాడో వాడు మనిషి కాదు, పశువు. నిజంగా అది చెప్పాల్సి వస్తే అసలు ఆ రాజకీయం అనేది పెట్టింది చంద్రబాబు నాయుడు భిక్ష. ఆ విధంగా అది కూడా ఆ మనిషిని ఈ విధంగా తోలుగులాడటం, టోర్ ఫొంటి అంటాం, అదే విధంగా తిట్టడం, లొకేషన్ తిట్టడం నాన్న చికాకు చేస్తున్నాడు. ఆడికి ఈసారి మాత్రం గెలవడం, వాడిపోతారు, అసెంబ్లీలోకి రాడు అసలు. కానీ ఆడి చరిత్ర క్లోజ్ తీసేయటం. తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు ఎందుకని వస్తున్నారు? ఎందుకు వస్తారంటే వేవి తెలిసిపోతుందండి గాలి. ఇది అప్పుడు టీడీపీ పార్టీ గెలిచిద్దని కొంతమంది అందులో వాళ్ళు ఇందులోకి వస్తున్నారు, ఇందులో వాళ్ళు అందులోకి వెళ్తున్నారు. దానివల్ల ఈసారి 2024లో మాత్రం టీడీపీ పక్కా గెలిచిద్ది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తారు. లోకేష్ గారు గతం యువకాలం మొదలుపెట్టిన దగ్గర నుంచి ముగింపు వరకు కూడా రెడ్ బుక్ అనేది ఒకటి మెయింటైన్ చేశారు. ఆ రెడ్ బుక్ని చూసి సిఐడి వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా విజయసాయి రెడ్డి ఈసీకి కూడా కంప్లైంట్ చేశారు. ఈ రెడ్ బుక్లో ఏమన్నంటారు? ఎందుకని అంత సైడ్ భయపడుతున్నారు? బయటపడటం అంటే ఇప్పుడు తప్పు చేసినవాడు అవతల వాడు తప్పు చేసి ఉంటుంది, వాడికి తెలిసిద్ది ఆ బాధ అనేది. ఇప్పుడు నేను తప్పు చేసి ఉంటే నన్ను రేపు అతను ఏం చేస్తాడని భయం ఉంటుంది. అందుకనే తప్పు చేసినోడి కల్లా ఎప్పటికైనా సరే తిరిగి ఇచ్చేస్తారు లోకేష్ బాబు. తప్పు చేసినోడు ఎవడైనా సరే వనకాల్సిందే. గవర్నమెంట్ వచ్చింది రేపు 2024లో, దాంతో వడ్డీతో సహా తిప్పి ఇస్తాం మేము. అది జగన్మోహన్ రెడ్డి ఏ సభకి వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు, సంవత్సరానికి హోదాని మారుస్తున్నాడు అని చెప్పేసి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నాడు, చేస్తున్నాడు. ఆయన ఏదో విధంగా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు.
దానికి పెళ్ళిళ్ళు రాజకీయం ఏదో ఉంటే మాట్లాడండి. సొంత విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? దాని గురించి సొంత విషయాలు మాట్లాడకూడదు. రాజకీయం ఉంటే అదని చెప్పండి. ఇదిగో పవన్ కళ్యాణ్ అది చేసిండు, ఇది చేసిండు, ఏ తప్పుడు పని చేసినా చెప్పండి. సొంత విషయాలు ఎందుకు? ఇప్పుడు మొన్న రైతులను ఎంతోమందిని ఆదుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా చాలామందిని కూడా మన ఈ మధ్య ఏదో ఇష్యూ జరిగితే తీసుకెళ్ళి తల 1,00,000 రూపాయలు చెక్కులు ఇచ్చాడు. ఇతను ఏమి ఇస్తున్నాడు? ఏమి ₹1 ఇచ్చాడా? వర్షాలు పడి నానా ఇబ్బందులు పడుతుంటే రైతులు ఇతను హాయిగా వెళ్ళి ప్యాలెస్లో పండుకోమన్నాడు. అదేవిధంగా వైజాగ్లో తుఫాను వచ్చి ఇబ్బంది పడితే చంద్రబాబు నాయుడు గారు వారం 10 రోజులు అక్కడ బస్సులో ఉండి దాన్ని అంతా శుభ్రపరిచి యథావిధంగా వచ్చిన దాకా ఉండి ఆ వైజాగ్ని మంచి చేసి సరి చేసి వచ్చేసారు. వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అదేవిధంగా అక్క చెల్లెమ్మలు అందరూ కూడా జగనన్న వైపే ఉన్నారు కాబట్టి 2024 కూడా మళ్ళీ జగన్ గారే గెలుస్తారు అంటున్నారు. అది ఏం లేదండి. ఎస్సీ ఎస్టీలు కూడా మొత్తం మారిపోయారు. ఆయన చేసిన పనులు తండ్రి చేస్తే మంచి పనులు చేశాడు, అలాగే చేస్తాడని ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఒక్క ఛాన్స్ ఈయన వినియోగించుకోలేకపోయాడు. ఎడిదిరిగే నియంత్రణ పాలన చేశాడు. ముందు మెయిన్ నియంత్రణ పాలన అనేది మనకి రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం కాదు, రాజారెడ్డి రాజ్యాంగం రాశాడు. రాజారెడ్డి రాజ్యాంగం నడవదు అక్కడ, అంబేద్కర్ రాజ్యాంగం అయితే నడిచిద్ది. అందుకని 2024లో ఖచ్చితంగా టీడీపీ పార్టీ మాత్రమే గెలుస్తుంది. 2024 ఇంకొక అవకాశం ఇవ్వండి, మీ ఇంటికి కేజీ బంగారం ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. మరి ఆమెను నమ్మి మీరు మళ్ళీ జగన్ గారిని గెలిపిస్తారా? లేదండి, అది పిచ్చోళ్ళు అయితే నమ్ముతారండి. కేజీ బంగారం అంటే అసలు అది వల్ల పడేదేనా? దాని గురించి అదంతా ఉట్టిదేనండి. అదంతా మాయ, బోగస్ మాటలు. 175 వస్తాయని చెప్పేది అని మాట్లాడుకోవడం వాళ్ళని వాళ్ళు. ఎందుకంటే ఆ విధంగా చెప్తేనే కొంత మాకు పుకారు వస్తుంది, మేము గెలుతాం అది అని చెప్పడం. కానీ 175 కదండి. ఆయన కనీసం 40 సీట్లు 50 సీట్లు కూడా రావు. ఈ విధంగా పరిపాలన ఉంటే 2024 టీడీపీ జనసేన అని చెప్పేసి చాలామంది నాయకులు చెబుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవేనండి. ఇప్పుడు వేరే విధంగా వద్దండి. పట్టుసీమ నీళ్ళు వచ్చి ఇవాళ కృష్ణానదిలో కలిసి పట్టుసీమ కలిసి డెల్టా ఏరియా ఇవాళ ఈ సంవత్సరం 2023 సంవత్సరం మొత్తం పంటలు పండినాయి. ఇదే విధంగా మాకు కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ సంవత్సరం తిరుగూరు నియోజకవర్గంలో ఉన్న పొలాలు మొత్తం కూడా వాటర్ లేక ఎండిపోయింది. అదేవిధంగా పోలవరం పూర్తి అయితే మాకు చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారాగా మాకు వాటర్ వచ్చి పొలాలు మొత్తం పండేవి. అది చింతలపూడి ఎత్తిపోతల పథకం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు టైంలో సగానికి పైగా పనిచేశాడు. ఇతను వచ్చాక దాన్ని కుంటిపరిచి ఏ విధంగా అంటే ఆ విధంగా ఉంచాడు. అదిగాక ఈ చేతగానే అంబటి రాంబాబు ఒకడు నీటి శాఖ మంత్రి, అదేవిధంగా ఆయన పంటలన్నీ ఎండిపోయిన తర్వాత 4 రోజులకి తర్వాత తీసుకొచ్చాడు వాటరు. అతనికి అసలు వ్యవసాయ శాఖ మంత్రి అంటే నీటి శాఖ మంత్రి మాకు కెనాల్ ఉన్న సంగతి ఆయనకి తెలియదు. మైలవరానికి న్యూజివేడ్కి వచ్చే కెనాల్ ఉన్న సంగతి ఆయనకి తెలియదు. అదేవిధంగా ఆయనకి నీటి శాఖ మంత్రి చేయడం మరీ దండగా. తిరువూరు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో ఒక హామీ ఇచ్చారు. కట్టలేరు బ్రిడ్జి ఎట్టి పరిస్థితుల్లో నేను పూర్తి చేస్తాను, పూర్తి చేసిన తర్వాత వైసీపీకి ఓట్లు అడుగుతానన్నారు. ఈ రోజున రక్షణ చూస్తే పార్టీ రాజీనామా చేసి మేలకొని కూర్చున్నారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఆయన ఎన్ని హామీలు ఇచ్చారండి? కట్లేరు బ్రిడ్జి కాదండి, కట్లేరు బ్రిడ్జి చేస్తా అన్నాడు, మరి మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, మరి ఇంకా అదేవిధంగా ఎన్నో అభియాలు ఇచ్చి ఏది ఒక్కటి చేయలేక ఇవాళ మేలకొని కూర్చున్నాడు. ఆంధ్రప్రదేశ్ని మొత్తం ముంచేసి కూర్చున్నాడు. ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ 5 సంవత్సరాలకే 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. రాజధాని లేదు చెప్పుకోవడానికి, ఒక ప్రాజెక్టులు లేవు, ఒక ఏమీ లేదు, అసలు ఏమీ లేకుండా ఉద్యోగాలు లేవు, చదువుకున్న వాళ్ళకే రోడ్లు లేవు, ఏమీ లేవు. ఏమీ చేయలేక ఆయన మెలకొని కూర్చుంటే ఈ 2024లో పక్కాగా టీడీపీ గెలిచిద్ది, చంద్రబాబు నాయుడు సీఎం. థ్యాంక్ యూ అండి.